మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్, అరవింద కాన్షియస్నెస్. బీ ఏ గివర్, బీ ఏ సన్, బీ ఏ మ్యాన్, లివ్ ఇన్ స్పిరిట్, yet live in soul, live in mind, yet live in person, live in body, but be man, live in the other world, but be an inner consciousness. Yoga teach, prana treat. ఆంధ్ర మహాసావిత్రి 24వ అధ్యాయం నిర్వాణం. యోగారూఢంలో సావిత్రి పొందిన తొలి ఫలాలు ఆనందం, శాంతి, శక్తి, భావాతీత స్థితికి చేరిన ప్రపంచ స్పృహ పోలేదు. సత్యవంతుని తోటి సహచర్యం జీవితానికి పరమార్థం, ప్రణయార్థం చూపింది. సత్యవంతుడు మృత్యుద్వారం వద్ద ఉన్నా అది మృత్యుద్వారం కాదు, మరో లోకానికి బంగారు వాకిలి. అది ప్రేమ చొరరాని లోకం. ప్రేమానుభవం జీవితంలో సుఖానికి, ఆనందానికి చివరి మజిలి. తర్వాత అంతా శూన్యం. సావిత్రి శూన్యంలో ఆత్మను అన్వేషించ పూనుకున్నది. తనను తాను తెలుసుకోవడంతో తన శక్తిని కోల్పోయింది. ఇప్పుడు పరాశక్తి అవసరం. మనస్సును శూన్యం చేసుకున్న తర్వాతనే తానేమిటో తెలిసింది. ఒకేసారి మనిషి రెండు స్థితుల్ని పొందలేడు. బాహ్య ప్రపంచం వేరు, అంతర్లోకాలు వేరు. ఒకటి భౌతికం, ఒకటి ఆత్మికం. సావిత్రి వెనుతిరిగి చూచింది. జీవితం కల్లోలం, మనస్సు చంచలం, భావాలు సంకుచితం. అది ప్రపంచం. ఆలోచనలు మెదడులో పుడతాయా, రోదసిలో ఏర్పడుతున్నాయా? ఆలోచనలు మెదడులో పుడతాయా, రోదసిలో ఏర్పడుతున్నాయా? ఆమెలోని ప్రతి అణువు ఒక భావచిత్రం అయింది. సామాన్య మానవునికి తెలియని సత్యం ఆమెకు అవగతమైంది. కనుక ఆమె స్వతంత్రంగా ఆత్మమందిరంలో ప్రవేశింపగలిగింది. మనిషి మేధ ఒక యంత్రం లాంటిది. అది ఆగిపోయింది. ఆమె పై స్థితికి చేరింది. అది సాధన వల్ల ఏర్పడే ప్రశాంత ధ్యాన స్థితి. మానసిక వ్యాపారం అసలు లేకుండా పోవాలి. శరీరం జడం కావాలి. అప్పుడు లోపల ఎక్కడో ఒక భావం కదలాడుతుంది. దానిని గుర్తించకపోతే సమసిపోతుంది. ఆలోచన చెదిరినా, శరీరం కదలినా తెలియదు. ద్వంద్వాలకు అతీతమైన స్థితి. ఆమె సృష్టి కడపటి అంచుకు చేరింది. అదే నిర్వాణ స్థితి, నిర్గుణ స్థితి. నిర్మలాకాశం నుండి సూర్యకిరణాలు తొంగి చూచాయి. ముసిరిన మేఘాలు చెదిరిపోగా వర్షం కడసారి అరణ్యాన్ని పలకరించిపోయింది. ఉండి
ఉడిగి చెట్ల చాటున చిరు సవ్వడి వినిపిస్తోంది. ఆకాశం క్రమంగా నీలి పరదాలను పరుచుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. తుఫాను నిర్దయగా మింగిన అరణ్య శోభలు పగటి వేడికి ముస్తాబు చేసుకోసాగాయి. శారద చంద్రికలలో నలిగిన అందాలు గాలి కెరటాలకు ఊగి తూగుతున్నాయి. భూదేవి వలె సావిత్రి నిండుగా ఉంది. ఆనందంతో తొణికిసలాడుతోంది. తనను తాను తెలుసుకున్నది. తన లక్ష్యాన్ని గుర్తించింది. అంతరంగం మహత్తర పరిణామానికి లోనైంది. అది హృదయగతం. బయటకు కనిపించదు. చుట్టూ ఉన్న లోకంపై దాని ప్రభావం సోకుతుంది. ఆ రహస్యాన్ని చెట్లు గుసగుసలాడాయి. గాలులు మోసుకెళ్ళాయి. పుష్పాలు వెర్రి ఆనందంతో ఊగిపోతున్నాయి. పక్షులు సైతం ఆనందాతిరేకంతో ఆనందాతిరేకంతో పరుగులు పెడుతున్నాయి. వన్యమృగాలు సైతం తమ వైరం మరచి సఖ్యంగా ఉన్నాయి. అరణ్యంలో చిరకాలంగా తపస్సు చేసుకుంటున్న మునులు బ్రహ్మానందాన్ని అనుభవించసాగారు. వారికి తమ తపస్సు ఫలించిందన్న అనుభూతి కలిగింది. ఆమె అంతరంగం యోగపూర్ణమై తేజస్సు నింపుకొని పొంగి పొరలి బాహ్య ప్రపంచాన్ని పునీతం చేయసాగింది. నిస్తేజంగా ఉన్న ప్రకృతి పరిసరాలు సుందరంగా మారి ప్రతిక్షణం దివ్యంగా మార్చుకోసాగాయి. ప్రతి చిన్న పని మహత్తరంగా ఆనందకరంగా మారసాగింది. లోకంలో ఆత్మ నివేదనలన్నీ పరమాత్మకే చెందుతాయి. ఒక కాంతి రేఖ తేజస్సుగా మారి సర్వ ప్రపంచాన్ని చుట్టివేసింది. హృదయంలో సచ్చిదానందం చిప్పలసాగింది. ఆమె స్పర్శకు విషాదం సైతం ఆనందంగా మారింది. సత్యవంతుని తల చుట్టూ విధి కప్పిన చీకటి ముసుగు ఆమెకు కనిపించలేదు. ఆ ముసుగులో మృత్యువు దాగి ఉన్నదని తెలియలేదు. అది తేజోవలయం అని భ్రమించింది. ఆ సువర్ణ కాంతి వలయం పైకి తన దృష్టిని సారించింది. అది జీవుని పవిత్రతకు చిహ్నం, దివ్యత్వానికి సంకేతం. ఆమె స్వప్నాలు, భావాలు కరిగిపోయాయి. భవిష్యత్తుపై పరచుకున్న ఆచ్ఛాదన తొలగిపోయింది. సత్యవంతుడు ఇప్పుడు విషాదానికి ప్రతిరూపం కాదు. మృత్యువు అతనిని కబలించలేదు. అతను ఆమెకు దూరమై ఆనంద తీరాలకు చేరుకున్నాడు. ప్రాపంచిక మాధుర్యాలు, సుఖాలు అతనికి జ్ఞప్తి లేవు. గాఢోపగూహన ప్రణయ పారవస్యం లేదు. ఆత్మానందంలో అమర సుఖాలు అనుభవిస్తున్నాడు. నిజానికి అతని ఆత్మ సజీవంగా ఆమెలోనే ఉన్నది. కళ్ళు మూసినా అతని మూర్తి కనిపిస్తుంది. ఆమె అనుభూతికి అతను ఎప్పుడూ చేరువే. ఆత్మరూపులైన సావిత్రి సత్యవంతులు ఈ మహారణ్యాలలో తిరగనవసరం లేదు. ఇక్కడ హరిణాలతో, పక్షులతో స్నేహం చేయరు. ఇక్కడ మహర్షుల ఆశ్రమానికి మాలకు వెళ్ళరు. జనం మధ్య, వనం మధ్య సంచరించరు. భౌతికంగా వారు దూరంగా తిరిగినా మానసికంగా ఎప్పుడూ ఒకటిగానే మసులుకున్నారు. ఏకశరీరులై ఏకాత్మగా ఒకే సంకల్పంగా ఒకే ఆశయంతో జీవించారు. ఆ రోజుల్ని తమవిగా చేసుకుని ప్రేమైక జీవులైనారు. భూమ్యాకాశాల వలె వారిది విడదీయరాని దాంపత్యం. ఆమె కొంతసేపు బంగారు బాటలలో పయనించింది.
కొంతసేపు భయంకర నిశీధంలో కొట్టుమిట్టాడింది. ఇప్పుడు తొలి సంధ్య వెలుగుల్ని చేరుకున్నది. ఒకప్పుడు ప్రియుని బిగి కౌగిలిలో పరవశించి మధురోహాల తేలిపోయింది. తన ఆనందంతో భూమికి, స్వర్గానికి వారధి నిర్మించుకుంది. ఇప్పుడామె గుండె కల్లోలమైంది. బ్రతుకు అఘాతమైంది. తెలియని భయం, తెలిసిన భవిష్యత్తు గుండెను పట్టివేస్తున్నది. ఆ భయం తనది కాదు. తనలో ఎలా ప్రవేశించింది అర్థం కాదు. లోపల గుప్తంగా ఉన్న భయం ఇప్పుడు బయటకు వస్తోంది. భయానికి రూపం లేదు. దాని రెక్కలు కనిపించవు. అది ప్రపంచాన్ని తన రెక్కల చప్పుళ్ళతో భయపెడుతుంది. అది కాలరాత్రిని, ఆకాశాన్ని, భూమిని క్రమ్మివేస్తుంది. మృత్యువు తెలీదు. కానీ మృత్యు భయం మనిషిని ఉపద్రవంగా వచ్చి మృంగివేస్తుంది. తన ఉద్ధృతితో ఆకాశాన్ని కదిలిస్తుంది. పవనాలకు సైతం కదిలించి కన్నీరొలికిస్తుంది. జీవితంలోని ఆనందాలకు తిలోదకాలిస్తుంది మృత్యుభయం. జీవితంలోని ఆనందాలకు తిలోదకాలిస్తుంది మృత్యుభయం. ప్రాణమే ఆమెను పరిహసించి పరిత్యజించినట్లు అనిపించింది. తనకు ప్రాణాధికమైనవన్నీ తనను వదిలిపోతున్నట్లు తెలుస్తోంది. అతి ప్రయాసతో ఆమె శరీరాన్ని, మనస్సు వదిలిపెట్టింది. అంతర్గతంగా ఒక అగోచర శక్తి సహాయం తీసుకుంది. చుట్టూ కారు చీకటి, లోపల కల్లోల సాగరం. ఆమెకు ఒక హెచ్చరిక. అది అనంత మహాంధకారం అందించిన భయానక సందేశం. అది కఠోర నిశ్శబ్దం అందించిన చేదు సందేశం. భయంకర శూన్యం నుండి వెలువడిన సందేశం భావరహితమైన శూన్యత. ఆ స్థితి బ్రహ్మానందానికి అనర్హత. చైతన్యం లేని జీవం. జీవితమే శూన్యం అయి ఆత్మ పారిపోయింది. మోగవోయిన కల్లోల హృదయానికి అవాచ్యమైన అవ్యక్త భావం అభివ్యక్తమైంది. ఆమె తన లోపలి అవ్యక్త భావాన్ని వినసాగింది. ఈ ప్రపంచం, జీవితం అంతా అవాస్తవంగా, అసత్యంగా తోచింది. అంతరంగంలోని అవ్యక్త భావం ఇప్పుడామెకు ఆధారమైంది. తన భావన, తన అంతరంగం తనను హెచ్చరించింది. జీవితానికి విశిష్ట ప్రయోజనం ఆశిస్తున్న నీవు ఎవరవు? తన ఆత్మ శాశ్వతం అనుకుంటూ అసంపూర్ణంగా ఉన్న మనిషిని, పశుప్రవర్తన వదలని మనిషిని దైవత్వం వైపు మళ్లించాలని ప్రయత్నిస్తున్న నీవెవరు? ఈ ప్రపంచమే బాధలమయం. ఇందులో ఆనందం శాశ్వతంగా ఎలా నెలకొంటుంది? అశరీరవాణి విని ఏవేవో భ్రమలకు లోను కావద్దు. అవ్యక్తమైన కాంతిని చూచి భ్రమించకు. అగోచరమైన పరమాత్మను అందుకోవాలని, దర్శించాలని, నిరాకార నిర్గుణ తత్వాన్ని నిర్వచించాలని, దివ్యత్వాన్ని నీ భౌతిక శరీరంలో నెలకొల్పాలని వృధా ప్రయాస చెందకు. మానవ సుఖాలు నివేదన చేసి పరమాత్మకు ప్రసన్నం చేసుకోగలవా? అసంభవం. మానవ సుఖాలు నివేదన చేసి పరమాత్మను ప్రసన్నం చేసుకోగలవా? అసంభవం. సర్వాన్ని సృష్టించేది నేను, లయం చేసేది నేను, మృత్యువును కల్పించేది నేను, జీవులకు అభయమిచ్చేది నేను, నగ్నంగా నర్తించే భద్రకాళిని నేను. నేను మాయను. ఈ సృష్టి అంతా నా మాయా కల్పితమే. ఒక్క నిశ్వాసతో మనిషి ప్రాణం హరించి వేస్తాను. ఆనందానికి సమాధి కడతాను. బ్రతకాలన్నా
కాంక్ష, సుఖించాలన్న వాంఛ లేకుండా చేసేది నేనే. అంతా కడకు శూన్యంలో కలసిపోవలసిందే. అంతా చివరకు నిర్గుణంగా, నిరాకారంగా మారవలసిందే. మహాశూన్యం ఒక్కటే చివరకు మిగిలేది. మిగిలినవన్నీ మనోమయ యవనికపై చెరిగిపోయే చిత్తరువులే. మిగిలినవన్నీ మనోయవనికపై చెరిగిపోయే చిత్తరువులే. మేధ అనే శూన్య ఫలకం మీద కదిలే బొమ్మలు నీ ఆలోచనలు. నీ ఆంతర్యం కల్పించిన సుందర సృష్టి నీది. అది వాస్తవం అనే భ్రమ కలిగిస్తుంది. మనిషి ఆలోచనలకు, ఆశలకు మూలమైన ఓ జీవి. ఈ కాలప్రవాహంలో నీ పయనం ఎంత కాలం నీ స్థితి, అస్తిత్వం క్షణికం కదా! నీవే భ్రాంతికి కేంద్ర బిందువు. నీ అస్తిత్వం అస్థిరం. నిన్ను నీవు తెలుసుకుని, నీ అస్తిత్వాన్ని నాకు వదిలిపెట్టు. ఒకానొక నిర్గుణతత్వం నీడవలే కదిలి గతంలోకి, చీకటిలోకి జారిపోయింది. ఆమె నుండి అంతర్వాణిపై కుబికి వచ్చింది. అంతరంగ జగత్తు శూన్యంగా మారింది. శూన్యతను మోయలేక ఆమె హృదయం బరువెక్కింది. ఇప్పుడు ఆమెకు ఆనందమయ లోకాలు కనిపించడం లేదు. ఒక్క ఆత్మ మాత్రం నగ్నంగా, నర్మగర్భంగా మిగిలింది. అది శూన్యంలో మారి శూన్యంగా పరమాత్మ ఆజ్ఞకై ఎదురుచూడసాగింది. అప్పుడొక మహత్తు శిఖరాలు దిగివచ్చి ఆమె మనస్సును, హృదయాన్ని తాకినట్లయింది. అది ఆత్మ తేజోవాణి. అగాధాల సందేహాలకు ఆకాశం సమాధానం చెప్పింది. అంతరంగ కల్లోలం కొంతసేపు సమసిపోయింది. ఓ ఆత్మ, నీ స్వరాజ్యాన్ని పరుల పరం చేయకు. నీ బ్రహ్మానందానుభవం నీలోనే దాచుకో. విధి, కాలం తమ మార్గం తాము ఎన్నుకుంటాయి. నీ మందిర కవాటాలను తట్టనీయకు. వాటిని పగులకొట్టనీయకు. నీ ఆత్మ సంపదలు అవే పెరుగుతాయి. కేవలం నీ ప్రయోజనానికై ఆత్మను జయించలేవు. ఒకే ఒక్క విజయంతో తృప్తి పడకు. విశ్వాన్నంతా నీ పరం చేసుకోగలగాలి. ఉన్నత లోకాలలోకి చొచ్చుకుని పోవడానికి నీ శక్తిని ఉపయోగించు. చివరకు మిగిలేది శూన్యమే గదా అని నిరాశ వద్దు. అది పరమాత్మికమైన శూన్యస్థితి. అదే ముందుగా నీవు సాధించవలసింది. నీ సర్వస్వం ఆ నిర్వికల్ప స్థితిని చేరుకోవాలి. నీవు చిన్నగా భూమిపైన ఒక మనిషి రూపంలో ఉన్నందున దివ్యత్వాన్ని చూచి మురిసిపోతున్నావు. నీ అంతిమ గమ్యం పరమాత్మ. నీవు వచ్చింది నీ కొరకే అయితే, ఒక వ్యక్తిని బ్రతికించడానికే అయితే ఇంత అన్వేషణ, ఆత్మశక్తి, తపస్సు, యోగం నీకెందుకు? చీకటిలో ఈ వెతుకులాటకు, వెలుగుబాటకు అర్థం. తిమిరంతో ఈ సమరం సాగించడం ఎందుకు? వెలుగుకై చీకటి తలుపులు తెరవడం దేనికి? అసలు నీవు ఇంత దూరం రావలసిన పని ఏముంది? నీవు అవతరించింది ఈ కల్లోల ప్రపంచంలో పీడిత, తాడిత, అజ్ఞాన మానవులను ఉద్ధరించడానికి, చూడలేని కళ్ళకు వెలుగు ప్రసాదించడానికి, హృదయాలను పూర్ణానందంతో నింపడానికి, ఆనందం కలిగించడానికి. నీవు భూమికి, స్వర్గానికి మాధ్యమంగా మారి శ్రామిక జగత్తును రక్షించదలిస్తే విశ్వంలోని విషాదాన్ని నీవే భరించాలి. నీవు నిర్మూలించదలిచిన విషాదాన్ని నీవు భరించక తప్పదు. వెలుగును మోసేవాడు చీకటిలోనే నడుస్తాడు. లోకాన్ని మోసేవాడు లోకంలోని వాడే. లోకాన్ని రక్షించాలనుకున్నవాడు బాధల్ని అనుభవించి
విషాదం ఎలా ఉంటుందో అనుభవించకుండా దానిని ఎలా నిర్మూలించగలవు? నీవు భౌతిక మండలం దాటి పైపైకి వెళ్ళిపోతున్నావు. అందరూ అంత ఎత్తులకు రాగలరా? నీ అంత ఎత్తుకు ఎదగగలరా? ప్రతి ఒక్కరూ స్వర్గాన్ని చేరగలగాలి. ఆ తర్వాత వారు నీవలే పై శిఖరాలను అధిరోహించగలరు. భగవంతుడైన మానవ అవతారం ఎత్తితే మనిషిగానే జీవిస్తాడు. సామాన్య మానవుడు మహిమాన్వితుడై భగవంతుడు కావాలి. లోకాన్ని రక్షించేవాడు లోకంలో ఒకడుగా మెలగాలి. అతని హృదయంలో విషాదాలన్నీ కదలాడాలి. లోకంలోని బాధల్ని ఆనందాలను తనలోకి ఆహ్వానించాలి. అతని ఆత్మ విశ్వం కన్నా విశాలం అవుతుంది. అనంతత్వం తన ఆత్మతత్వం కావాలి. అనంతత్వం తన ఆత్మతత్వం కావాలి. క్షణికమైన జీవితంలో తనకేమీ మిగలదు కనుక తాను కాలాన్ని జయించగలుగుతాడు. విధిని దాటగలుగుతాడు. ఈ చరాచర సృష్టి విశ్వ చైతన్యంలోని ఒక స్పందన మాత్రమేనని గ్రహించు. ఈ విశ్వం ఒక మహాగ్ని గుండంలో రగిలే నిప్పు కనుక. ఈ విశ్వం ఒక మహాగ్ని గుండంలో రగిలే నిప్పు కనుక ఆద్యంతాలు లేని ఆత్మలు ఎక్కడెక్కడో విశ్వంలో తిరుగుతుంటాయి. ప్రపంచ ప్రళయాలు సైతం విశ్వస్పందనలే. అన్నీ కడకు శూన్యంలో సమసిపోయేవే. ఈ పొడవైన గొలుసును కాస్త కదిలించు. వదులు చెయ్యి. సృష్టి కారణమైన సంకల్పం నుండి దూరంగా వెళ్ళు. ఈ అనంతత్వం అనే దానికి దూరంగా జరుగు. నీ ప్రజ్ఞను అనంత శూన్యంలో ప్రళయ తాండవం చేయనివ్వు. అప్పుడు తెలుస్తుంది నీకు సృష్టి ఏమిటో, పరమాత్మ అంటే ఏమిటో. కనుక నీ ఆలోచనలన్నీ దాటి మహాశూన్య స్థితిని చేరుకో. అప్పుడు అగోచరంగా ఉన్న పరమాత్మ నీకు గోచరమవుతుంది. అక్కడ దివ్యత్వం విరబూస్తుంది. చైతన్యం వెల్లి విరుస్తుంది. సృష్టి రహస్యం నీకు అవగతమవుతుంది. నీవు సూటిగా పరమాత్మ తేజోనేత్రాలలోకి చూడగలవు. శూన్యంగా అభావంగా ఉన్న చోట్ల సత్యాన్ని అన్వేషించు. తెలిసిన విషయాలలోనే తెలియవలసిన మర్మాలు దాగి ఉంటాయి. అప్పుడు నీవు భగవత్తత్వానికి సత్యానికి చేరువవుతావు. తానై ఈ అద్భుత ప్రపంచంగా మారిన భగవంతుడు తన రహస్యాన్ని తనలోనే దాచుకున్నాడు. ప్రకృతి హృదయమే చైతన్యం. కనిపించని వెలుగు దివ్య తేజస్సుగా మారింది. జీవితం ఆధ్యాత్మిక సరోరుహమవుతుంది. భౌతికత్వం ఎప్పుడూ ఆధ్యాత్మికతకు అండగా నిలుస్తుంది. అన్నింటినీ కాదని అన్నింటినీ వదిలి కాలంలో కరిగిపో. మనస్సును దాటు. రూప ప్రపంచాన్ని దాటిపో. నీలో శూన్యాన్ని నింపుకో. నీవే పరమాత్మ వైపోతావు. అన్నింటినీ వదిలి కాలంలో కరిగిపో. మనస్సును దాటు. రూప ప్రపంచాన్ని దాటిపో. నీలో శూన్యాన్ని నింపుకో. నీవే పరమాత్మవైపోతావు. మహాద్భుతమైన అశరీరవాణిని సావిత్రి విన్నది. విని వినమ్రంగా తలవంచి ఆలోచించింది. అంతరంగంలో చొరబడి ముందుకు పోయి పోయి ప్రశాంత నిశీధం వంటి అంతర్మందిరాన్ని చేరింది. తన జీవిత నాటకానికి తానే ప్రేక్షకురాలిగా మారి అనంతంగా సాగుతున్న దృశ్యాలను అంతరంగ ఫలకంపై చూడసాగింది. ఆమె దర్శించినవి కల్లోల జీవితాలు, జీవన చిత్రాలు, మనోమండలాల్లోని
సంకీర్ణ భావ తరంగాలు, కల్లోల శబ్దాలు, అనంతంగా సాగే ఆలోచనలు, ఆర్భాటాలు, ఆమె సంభావించిన ప్రతిదీ ఒక రూపంగా మారసాగింది. ఆమె తన సర్వస్వం కాలానికి కైంకర్యం చేసింది. ఇప్పుడు అంతా ప్రకృతి విలాసం. మానవ వేదికపై జీవన నాటకంలో ప్రతి అంకానికి, ప్రతి దృశ్యానికి వెనుకనున్న ప్రయోక్తను గుర్తించింది. ఈ విశ్వరూపక కర్త అద్వితీయ ప్రతిభావంతుడు అనుకుంది. మనస్సు లోతుల నుండి వెలువడే భావాలను గ్రహించింది. జీవన తరుశాఖలపైన పశు ప్రవృత్తులు, ప్రతి హృదయంలో కొత్త చివుళ్ళు వేసే కామవాంఛలు, నరాలను జివ్వునమనిపించే ఆకాంక్షలు, అందని లోతులలో దాగిన దివ్యశక్తుల్ని ఆమె దర్శించింది. ఒక్క కాంతి కిరణం ఆత్మను విముక్తం చేయగలదు. ఆమె అంతర్దృష్టితో ఆలోచనల మూలాన్ని అన్వేషించింది. అవి బాహ్య మేధకు అందనివి, బయటకు కనిపించనివి. అన్వేషణకు తనకు అధికారం ఉన్నదా అని ఆమె ఆలోచించలేదు. మేధ స్వచ్ఛందంగా కొన్ని రూపాలను విడుదల చేస్తుంది. అదే మేధ విశ్వభావాలను, శబ్దాలను అందిస్తుంది, వినిపిస్తుంది. మనిషి వినలేని శబ్దాలు మేధ లోపలనే లయించిపోతాయి. కానీ మేధ సృష్టించే సంపదలు అపారాలు, అసంఖ్యాకాలు. మనస్సులో ఎన్నో అరలుంటాయి. అన్నింటిలోనూ సంకేతాలే ఉంటాయి. మనస్సు సినిమా రీలు వలె తిరుగుతుంది. గ్రామఫోను వలె వినిపిస్తుంది. అందులో కొన్ని సంకేతాలు, కొన్ని చిహ్నాలు, కొన్ని సూచికలు. మన సూక్ష్మ శరీరంలో ఒక భావం ఉదయిస్తుంది. అది రోదసి వెలువడి వచ్చి కారణ శరీరంలో ప్రవేశిస్తుంది. మరొకసారి ఆత్మ నుండి భావం వెలువడవచ్చు. ఆ భావం తేజోపూర్ణం. అది చూడగలదు, ఇతరులతో భాషించగలదు. ఆమె హృదయం నుండి ఒక తేజో రూపం వెలువడింది. అది ప్రేమ కోసం, జీవితం కోసం, సత్యం కోసం వెదకసాగింది. స్వర్గాన్ని కాంక్షించి విశ్వాన్ని ఆలింగనం చేసుకుంది. మానవ జీవిత కాశాన చంద్రుని వెన్నెల పరుచుకున్నది. ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం లేదు. ఆత్మవిశ్వాసం అనే అమలిన సౌందర్యానికి ఆమె ప్రతిరూపం అయింది. హృదయ మందిరంలో చీకటిలో పూజా సుమాలు సేకరించి బంగారు పూలకుండీలో అమర్చిన సజీవ సరోజం అయింది. హృదయంలో ఒక మంత్రం పనిచేయనారంభించింది. అది హృదయం నిర్మలమై తేజోపూర్ణం అయ్యే వరకు, ఆశయ సాఫల్యం జరిగే వరకు ఊర్ధ్వ దృష్టికి, ప్రగతికి మంత్రంగా సహకరించింది. కనుపమల మధ్య ఆజ్ఞా కేంద్రంలో దివ్య దృష్టి ఏర్పడ్డది. మనస్సులో దేవతా సంచారం ఎక్కువయింది. ఒక్కొక్క దేవత ఒక జ్ఞాన వీచిక. అసంకల్పితంగా నమస్కార ముద్రలు, యోగ భంగిమలు ఏర్పడ్డాయి. భౌతిక శరీరంపై దివ్య కిరణాలు ప్రసరించాయి. గుండె నుండి ఆలోచనలు పైకుబికి రాసాగాయి. అవి అలౌకిక సౌందర్య ఝరులు, ఆనంద హేళలు, సుందర సురుచిర స్వప్నాలు, మహాద్భుత ప్రహేళికలు. మాస్టర్స్ నమస్కారం. మాస్టర్స్ కాన్షియస్నెస్.